ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. ఇవైతే 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 28,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదనమాట. పరీక్ష లేదు, ఫీజు అనేది లేదు. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా నేను చెప్పేది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కానీ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్కి అప్లై చేసే టైం ఒకవేళ మీరు ఓపెన్ చేసే టైంకి అయిపోయింది అనుకోండి, సో ఆ యొక్క అప్లికేషన్ ఎండ్ అయిపోయింది అనేసి అర్థం అనమాట. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. పిఎం అంటే ఫిజిక్స్ వాలా అనేసి అర్థం అనమాట. ఇదైతే ఇండియాలోనే ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. ఇదైతే మనకి పోస్ట్ అయ్యి 3 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట ఇప్పటి వరకు కూడా. ఇదైతే రిమోట్ అలాగే ఫుల్ టైము అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైమ్గా ఒక అసోసియేట్ జాబ్ అనమాట. అయితే 5,001 నుంచి 10,000 ఎంప్లాయీస్ వరకు కూడా దీంట్లో వర్క్ అనేది చేస్తున్నారనమాట. ఈ లెర్నింగ్ ప్రొవైడర్స్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ 4 అల్యూమిని స్కూల్స్ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నాయి అన్నమాట. స్కిల్స్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ 8+ మోర్ అనేసి ఇవ్వడం జరిగింది మనకైతే మీదన. సో అప్పుడు వచ్చేసరికి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. సో +8 మోర్ ప్లస్ పైన క్లిక్ చేస్తాం, మనకి స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఈ స్కిల్స్లో మీ యొక్క ప్రొఫైల్లో ఏదైనా లేకపోతే ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీరైతే స్కిల్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, స్కిల్స్ వచ్చేసరికి అకౌంట్ మేనేజ్మెంట్ స్కిల్, అలాగే బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, కాంట్రాక్ట్ నెగోషియేషన్, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్, అలాగే ఇంగ్లీషు, లీడ్ జనరేషన్, అలాగే మార్కెట్ రీసెర్చ్ అండ్ న్యూ బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ ప్రాసెసెస్. ఈ యొక్క స్కిల్స్ అనేవి మీ యొక్క ప్రొఫైల్లో కానీ లేకపోతే వెంటనే యాడ్ చేసుకోండి, ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి. ఓకేనా? సో ఇవన్నమాట ఈరోజు స్కిల్స్ అనేవి మన యొక్క జాబ్కి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క జాబ్ ఎవరంటే రిలీజ్ చేశారు, మీట్ ద హైరింగ్ టీమ్ అనమాట. దివ్య పాండే గారు మనకి ఈ యొక్క జాబ్ అనేది 3rd రిలీజ్ చేయడం జరిగింది. సీనియర్ అసోసియేట్ హెచ్ఆర్ అనమాట ఈవిడ ఫిజిక్స్ వాళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు జాబ్ గురించి తెలుసుకుంటే మనకి ఇక్కడ అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రొఫైల్ రిక్వైర్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అండర్స్టాండింగ్ యూజర్ ప్రొఫైల్స్ అండ్ సజెస్టెడ్ సూటబుల్ కోర్స్ ఆప్షన్స్. ఎవరైతే దీంట్లో లాగిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళని మీరైతే అండర్స్టాండింగ్ చేసుకొని, వాళ్ళ యొక్క ప్రొఫైల్ని అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళకి సూటబుల్ కోర్స్ ఏదైతే ఉంటుందో సో అవి అందించాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎబిలిటీ టు కంటెంట్ విత్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ గైడ్ దమ్ విత్ ద స్టడీ అబౌట్, అలాగే అబ్రాడ్ అనమాట. సో మూవ్ అబ్రాడ్ ప్రాసెస్. సో ఇక్కడైతే స్టూడెంట్స్ ఎవరైతే దీంట్లో లాగిన్ అయ్యి మన యొక్క వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మీరు కాల్ చేసి కనెక్ట్ అవ్వాలన్నమాట. డైరెక్ట్గా స్టూడెంట్స్కి కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళని గైడ్ చేయాలన్నమాట. గైడ్ చేసి వాళ్ళకి అబ్రాడ్లో స్టడీ ఏ విధంగా ఉంటుంది, అబ్రాడ్కి ఎలా మూవ్ అవ్వచ్చు అనేది మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ చెప్పాలన్నమాట. మీరు ఇక్కడైతే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇక్కడ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ట్రైనింగ్ లేకుండా అయితే జాబ్ అనేది లేదనమాట. ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నాలెడ్జ్ ఆఫ్ IELTS, TOEFL,
GRE GMAT. సో వీటిపైన నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అనమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీకైతే రిక్వైర్డ్ టు డైల్ అప్ టు 150 నుంచి 200 కాల్స్ పర్ డే రెగ్యులర్ బేసిస్ అనమాట. అంటే 150 నుంచి 200 కాల్స్ అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట మీరు. స్కెడ్యూల్ వచ్చేసరికి 3 to 5 కన్సల్టింగ్ సెషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వెబినార్ అనేసి ఏ డే విత్ స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్కెడ్యూల్ 3 to 5 కన్సల్టింగ్ సెషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే సెషన్స్ వెబినార్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక డేకి స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చేస్తారన్నమాట. ఐడియల్ క్యాండిడేట్ వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, హై ప్రొఫెషన్ ఇన్ ఇంగ్లీష్ మ్యాండేటరీ అనమాట. మీరు కానీ ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో, అదైతే మ్యాండేటరీ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే 2 or more రీజనల్ లాంగ్వేజ్ ప్రిఫర్డ్. సో తెలుగు వచ్చిన కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే హిందీ, అలాగే తమిళ్, అలాగే కన్నడ, ఇంకా ఏదైనా 2 లాంగ్వేజ్లు వచ్చేటట్టుగా ఉంటే దీనికి మీరైతే సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో సిఆర్ఎం పైన మీకు నాలెడ్జ్ అనేది చాలా అవసరం అనమాట. సిఆర్ఎం పైన కూడా మీకు నాలెడ్జ్ ఉంటే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కాన్సిస్టెంట్ పర్ఫార్మ్ అండ్ యాజ్ మెట్ టార్గెట్స్ ఇన్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్. సో మీకైతే టార్గెట్ బేస్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రీవియస్ ఆర్గనైజేషన్ బేస్డ్ చేసుకొని ఓకేనా. పీరియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టడీ అబ్రాడ్ ఇమిగ్రేషన్ ప్రిఫర్డ్ ఆర్ ఎడ్టెక్ ఇండస్ట్రీ. సో ఈ యొక్క ఎడ్టెక్ ఇండస్ట్రీలో మీకైతే ఇమిగ్రేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఎందుకంటే డైరెక్ట్గా అబ్రాడ్లో మీరు జాబ్ చేయవలసి ఉంటుంది కాబట్టి సో అబ్రాడ్లోనే మీరైతే కోచింగ్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అయితే నాలెడ్జ్ ఆఫ్ మీకైతే ఈ 3 అయితే 4 అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏదో ఒక దాంట్లో ఉన్న కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి IELTS, అలాగే TOEFL, అలాగే నెక్స్ట్ GRE, అలాగే GMAT ఆర్ ఎనీ సిమిలర్ ఎగ్జామ్స్ ఈజ్ ప్రిఫర్డ్ అనేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిల్లో ఏదైనా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. దానిపైన నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. అయితే 6 days వర్కింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో 6 days అయితే మీకు ఖచ్చితంగా వర్కింగ్ అనేది అవసరం అనమాట. ఓకేనా. ఇక్కడైతే మీకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడైతే నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. అప్లై టు PW ఫిజిక్స్ వాలా అనేసి ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్ ఇన్ఫామ్ పేజ్ 1 of 3 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే జాబ్స్ కిట్ అనేసి ఇవ్వడం జరిగింది, మన ఈమెయిల్, అలాగే మన యొక్క కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ పేజీ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ పైన సో మనకి రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటుంది. అప్లోడ్ చేసిన రెజ్యూమ్ సో మీరైతే ఇక్కడ PDF డాక్యుమెంట్ రూపంలో మీరు 2 MBలో ఉండేటట్టుగా చూసుకోండి మీ యొక్క రెజ్యూమ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అడిషనల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ యువర్ లెవెల్ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ అనేసి ప్రొఫెషనల్ అని పెట్టండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇక్కడ 2 or 3 అనేసి టైప్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వస్తే రివ్యూ అనేసి ఉంటుంది. సో మీ యొక్క రివ్యూ అప్లికేషన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు కరెక్ట్గా మీరు డీటెయిల్స్ ఇచ్చారా లేదా అనేది కూడా మీకే తెలుస్తుంది అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళు మీకు వితిన్ ఫ్యూ డేస్లోనే కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.